2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో మహేష్ గారు. హలో సార్. హౌ టు అట్రాక్ట్ మనీ అనేటువంటి దానికి లాస్ట్ వీడియోలో కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది. దాని కంటిన్యూటీ చెప్తానన్నారు. సో ఈ వీడియోలో ఆ పాయింట్స్ చెప్తారా? ఈ వీడియోలో మనం మొదటి పాయింట్ ఏం డిస్కస్ చేసాం? అండర్స్టాండింగ్ యువర్ చైల్డ్హుడ్ అండ్ ఆల్సో బ్యాంక్ బ్యాలెన్స్. ఆ లింక్ ఏంటి, ఆ ప్యాటర్న్స్ అంతా కూడా ఏ విధంగా మీ జీవితాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో చూడండి సార్, 7 years లోపలనే సబ్కాన్షియస్ మైండ్ అంతా 95% ప్రోగ్రామ్ అయిపోతుంది యాజ్ పర్ సైన్స్. అంటే 7 years లోపల ఏ బిలీఫ్స్ అయితే మైండ్లో పడుతుందో అవన్నీ కూడా తప్ప కరెక్టా, పాజిటివా, నెగిటివా, గుడ్ ఆర్ బ్యాడ్ అవన్నీ కూడా ఆలోచన చేయదు. ఆటోమేటిక్గా మొత్తం అబ్జర్వ్ చేసుకునేస్తుంది సబ్కాన్షియస్ మైండ్. అంటే 7 years లోపల యూజువల్గా ఏదైతే బాగా పరిచయం చేశారో అవన్నీ కూడా సేఫ్ అనుకుంటుంది సబ్కాన్షియస్ మైండ్. మీ యొక్క నర్వస్ సిస్టమ్ అంతా కూడా అవన్నీ కూడా సేఫ్ అనుకుంటుంది. ఏదైతే మీరు పరిచయం చేసుకోలేదో అవన్నీ కూడా అన్సేఫ్ అనుకుంటుంది. ఉదాహరణకి బిలియనర్స్కి, అంబానీ వాళ్ళ కొడుకు తీసుకుందాం. ఆయనకి బాగా పరిచయం చేసింది ఏంటి సార్? డబ్బు సంపాదించడమా, లేకపోతే డబ్బును బాగా పరిచయం చేశారు, అబండెన్స్ని బాగా పరిచయం చేశారు, లేకపోతే లేమి స్కార్సిటీని బాగా పరిచయం చేస్తుంటారా? చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఆయనకి పరిచయం అయింది ఏంటి? అబండెన్స్, డబ్బులు, లగ్జరీ. ఒక సాధారణ ఒక స్కార్సిటీ, ఒక ఊర్లో పల్లెటూరులో ఒక వ్యక్తి అనుకుందాం. ఓకే, అతనికి యూజువల్గా నార్మల్గా ఏం పరిచయం చేసుకుంటాడు? స్కార్సిటీ. యూజువల్గా నార్మల్ పీపుల్ ఓకే స్కార్సిటీని పరిచయం చేసుకుంటారు. సో ఇప్పుడు చూడండి, ఒక కంటైనర్ నిండా డబ్బు తీసుకొని పెట్టాం సార్ ఒక దగ్గర, లారీలో కంటైనర్ నిండా. అండ్ ఆల్సో ఒక సూట్ కేసులో డబ్బులు పెట్టాం ఇంకో పక్క. ఇప్పుడు స్కార్సిటీ మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని తీసుకొని వస్తే అతను చిన్నప్పటి నుంచి పరిచయం ఏమైంది? అబండెన్స్ పరిచయం కాల, స్కార్సిటీ పరిచయం అయింది. ఈవెన్ దో అతనికి ఈ లారీ 2 తీసుకోవచ్చు, ఏది కూడా ఇబ్బంది ఏం లేదు, నీకు ఏది నచ్చితే తీసుకోరా అని చెప్తే అతను వచ్చినాడు అనుకోండి. వస్తే ఈవెన్ దో లారీ తీసుకుందాం అనేసి అనిపించిన, ఈవెన్ దో సేఫ్ అని అందరూ చెప్పినా కానీ, పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా చెప్పినా, గవర్నమెంట్ అంతా కూడా చెప్పినా కానీ, నేరుగెళ్ళి లారీ దగ్గరికి వెళ్తాడు, మొత్తం చూస్తాడు, అరే దీన్ని తీసుకెళ్తే భలే ఉంటుందిరా అనేసి అనిపిస్తుంది. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసి మన సూట్ కేసు సరిపోద్ది అనేసి సూట్ కేసు తీసుకుని పోతాడు. దానికి కూడా భయపడతా ఉంటాడు, సూట్ కేసు అంత డబ్బులు ఎట్లా తీసుకుని పోయేదబ్బా, ఏమైపోతుందేమో అని చెప్పి. అతనికి ఏం పరిచయం అయింది చిన్నప్పటి నుంచి? స్కార్సిటీ. ఓకే, ఎక్కువ డబ్బులు అంటే అతను బేర్ చేయలేడు. సబ్కాన్షియస్ మైండ్ ఏమనుకుంటుందంటే, ఈవెన్ దో కాన్షియస్గా తీసుకోరా అనేసి అనిపించినా కానీ సబ్కాన్షియస్ మైండ్ మోస్ట్ పవర్ఫుల్ కాబట్టి అది ఒప్పుకోదు. థ్రెట్ అని సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. ఓకే, ఒక 5 నిమిషాలు మీకు ఒక హైప్ ఉంటుంది అంతే. అదే బిలియనర్కి అతనికి ఏముంటుంది సార్? అంబానీ కొడుక్కి ఏ విధంగా ఉంటుంది? అబండెన్స్ మైండ్ సెట్. నేరుగా తీసుకెళ్ళి లారీ తీసుకెళ్ళిపోతాడు సక్కంగా దీని అడబారేసి. ఓకే, ఎందుకంటే అతనికి అది పరిచయం అయింది. సో చూడండి, అదే విధంగానే 1 lakh నుంచి 5 lakhs సంపాదించాలనుకున్నప్పుడు, ఓకే 1 lakh ఓకే సంపాదిస్తాను, 1.5 ఓకే, 2 lakhs ఓకే, 3 lakhs ఎలాగంటే ఇప్పుడు కరాటేకి వెళ్తే ఫస్ట్ స్ట్రెచ్ చేస్తూ ఉంటారు, లెగ్స్ అంతా కూడా స్ట్రెచ్ చేయమంటాడు. కోచ్ ఏం చెప్తాడంటే బాగా లెగ్స్ అంతా ఒక పాయింట్కి వచ్చేసరికి వద్దు సార్ అంటాం. ఓకే, అదేవిధంగా నర్వస్ సిస్టము 1.5, 2 ఓకే, 3.5 ఓకే సార్, 5 నా వల్ల కాదు మహేష్, డేంజర్ అనేసి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఓవరాల్ ఫీలింగ్ అంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా మీ యొక్క లైఫ్లో కూడా అదే జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క థ్రెషోల్డ్ లిమిట్ అనేది కొంతమందికి ఏమో క్రోర్స్లో ఉంది, కొంతమందికి ఏమో ల్యాక్స్లో ఉంది, కొంతమందికి ఏమో 100లోనే 1000లోనే ఆగిపోతుంది. ఎందుకు? మీరు పరిచయం చేయలేదు కాబట్టి. ఓకే, చిన్నప్పటి నుంచి అది పరిచయం చేయలేదు కాబట్టి. అంతే, సింపుల్ లాజిక్ అంతే. అండ్ ఆల్సో చూడండి, ఎక్కువ డబ్బుల గురించి ఇట్లా సంపాదించవచ్చు డబ్బులు అంతా కూడా అనేసి వాళ్ళకి తెలిసినా కానీ నేరుగెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తూ ఉంటారు. ఎందుకు రిస్క్లు ఎందుకు అంత అని చెప్పి ఎక్కువ రిస్క్లు అంతా కూడా తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఇలాంటి వాళ్ళ నాన్నగారి, వాళ్ళ అమ్మగారి, లేకపోతే కేర్ టేకర్స్ అవన్నీ కూడా, ఆ బిలీఫ్స్ అంతా కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్లో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, ఆ ఫైట్స్ అంతా కూడా చేసుకుంటారు డబ్బుల గురించి అంతా కూడా. కానీ వీళ్ళు ఏమనుకున్నారు చిన్నప్పుడు? ఓకే, అవన్నీ కూడా నిజమేమో, ఆ అనుభవాలంతా కూడా నిజమైన అనుభవాలు, వాళ్ళు మాట్లాడేదంతా కూడా అక్షరాల నిజం, అదే సత్యం. ఓకే, అదే సూర్యుడు తూర్పున ఎట్లయితే ఉదయిస్తాడో అదేవిధంగా వాళ్ళ మాటలంతా కూడా సత్యం అని చెప్పి సబ్కాన్షియస్ మైండ్లో పడిపోయి ఉంటుంది. సో వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ బయట వాళ్ళు సాధించలేకుండా పోతూ ఉంటారు. అండ్ ఆల్సో చూడండి, మైండ్ ఎప్పుడు కూడా ఎనర్జీని కన్జర్వ్ చేయాలనుకుంటుంది, అంటే పోగు చేసుకోవాలనిపిస్తుంది, అంటే ఖర్చు పెట్టకూడదు ఎనర్జీని అని చెప్పి మైండ్ అంతా కూడా పోరాడుతూ ఉంటుంది. అంటే ఎందుకు అలా విధంగా చేసిందంటే, కొన్ని వేల సంవత్సరాల ముందంతా కూడా మనం కేవ్స్లో బతికేవాళ్ళం, అడవిల్లో ఉండేవాళ్ళం. అక్కడ మనకి ఎప్పుడు ఫుడ్ ఉంటుందా? ఎప్పుడో ఒకసారి ఫుడ్ ఉంటుంది. సో మైండ్ ఏం చేస్తుందంటే, ఎప్పుడో ఒకసారి ఫుడ్ దొరుకుతుంది, మైండ్ ఏం చేస్తుందంటే కన్జర్వ్ చేస్తుంది, ఎనర్జీని అంతా కూడా ఏం చేస్తుంది? కన్జర్వ్ చేస్తుంది. ఓకే, అంటే దాచిపెట్టుకుంటుంది. కానీ ఇప్పుడు సార్ ఫుడ్ ఎక్కడైనా మనకు దొరుకుతుంది, ఎంతైనా మనం ఫుడ్ తినచ్చు. ఓకే, కానీ మైండ్లో ఉన్న ప్యాటర్న్ ఏంటి? ఖర్చు పెట్టకూడదు. సో ఈ మనిషి కొత్త ఆలోచన చేస్తున్నాడు అనుకోండి,
ఒక మనిషికి స్కాసిటీలో ఉన్న మనిషి అబండెన్స్ గురించి ఆలోచన చేస్తూ ఉంటే అతని మైండ్కి అది కొత్తదానికి మైండ్ ఎక్కువ శక్తిని ఖర్చు పెట్టాలి. ఈవెందో అది ఆలోచనలే అయినా కానీ ఎక్కువ శక్తిని ఖర్చు పెట్టాలి. మైండ్ ఏమనుకుంటుంది, అరే ఎక్కువ శక్తిని ఖర్చు పెట్టకూడదు, ఎందుకో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎక్కువ శక్తిని ఖర్చు పెట్టకూడదు, అది దాచిపెట్టుకోవాలనుకుంటుంటారు. సో అదే ప్యాటర్న్ ఇప్పుడు కూడా ఉంది. సో అదేం చేస్తూ ఉంటుంది అంటే ఖర్చు పెట్టకూడదు ఆలోచన చేస్తూ ఉంటుంది. అందువల్ల అది ఫస్ట్ కొంత డిస్కంఫర్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. అయినా కానీ ఎవరైతే తట్టుకొని ఈ కొత్త బిలీఫ్స్ అంతా కూడా వేసుకుంటూ వస్తారో అప్పుడు స్లోగా సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయిందంటే, ఆ ఫెమిలియరైజ్ అయిపోయిందంటే, పరిచయం అయిపోయిందంటే ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది. మీ లోపల ఉన్న బిలీఫ్స్ అంతా కూడా మీది కాదు, మీ యొక్క పేరెంట్స్ది, మీ యొక్క సోషల్గా ఉన్న ఎన్విరాన్మెంట్ అండ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్. సినిమాలు కూడా కావచ్చు. సినిమాల్లో అంతా కూడా పాతరం నుంచి ఏం చూపిస్తారు సార్, విలన్ని మాత్రం ఎలా చూపిస్తారు, ధనవంతుడిగా చూపిస్తారు. అండ్ ఆల్సో వాడు బ్యాడ్ అని చూపిస్తారు. హీరోని ఎలా చూపిస్తారు, డబ్బులు లేనాడు, ఓకే అలా చూపిస్తూ ఉంటారు. అందరూ కూడా ఏం కోరుకుంటారు సార్, గుడ్గా ఉండాలనుకుంటారు, మంచిగా ఉండాలనుకుంటారు సమాజంలో. అది చూసి వీళ్ళ మైండ్ సెట్లో ఏం పడి ఉంటుంది, ఓకే విలన్ డబ్బులు ఎక్కువ సంపాదిస్తే వాళ్ళని చెడ్డోడుగా చూపిస్తారు, జనాలంతా కూడా చెడ్డగా చూస్తారు అని చెప్పి మైండ్లో పడిపోద్ది. అందరూ కూడా గుడ్గా ఉండాలనుకుంటారు. సో ఇలాంటి సోషల్గా కూడా మనకి ఎన్నో ప్యాటర్న్స్ అంతా కూడా సబ్కాన్షియస్ మైండ్లో ఉండడం వల్ల అవన్నీ కూడా నిజం అనుకుంటూ ఉంటాం. సో చూడండి, అండ్ ఆల్సో ఎన్నో రకాల ఫైట్స్ చిన్నప్పటి నుంచి చూస్తే పేరెంట్స్, ఒక సినిమాలో డైలాగ్ ఉంది, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు లంచం అని చెప్పి. అదేవిధంగానే ఇళ్లలో ఎక్కడ చూసినా డబ్బులు, ప్రతి దానికి డబ్బులకి గొడవలు, పండగలకి పబ్బాలకి అన్నిటికీ గొడవలు. సో ఈ చిన్న వయసులో అవన్నీ కూడా చూసేసి ఏమనిపిస్తుంది, ఓకే డబ్బులు సంపాదించడం ఇంత కష్టమా, 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఒక బొమ్మ కొనుక్కోవాలంటే ఇంత కష్టమా అని చెప్పి మైండ్లో పడి ఉంటుంది. కానీ వాళ్ళ నాన్న ఏమో కింద పడి ఒక ఇంజనీరింగ్ చదివించేసి ఉంటాడు. వాడు వెళ్తాడు, అరే ఏంట్రా ఒక 50,000 లక్ష రూపాయలు సంపాదించేదానికి నువ్వు ఇంత చదివినావు 15 ఏళ్ళు, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా 1 లక్ష రూపాయలు సంపాదించలేవా అని చెప్తాడు. ఎందుకు, లోపల బిలీఫ్స్ ఏమున్నాయి, డబ్బు అంటే 1 రూపాయి సంపాదించేదానికి ఇప్పుడు గొడవలు వేసుకుని చూసారా, ఆ గొడవలంతా లోపల ఉన్నాయి, బిలీఫ్స్ అంతా ఉంది. సో ఇలాంటి బిలీఫ్స్ అంతా కూడా వెనక లాగుతూ ఉంటాయి. సో చూడండి, మీ నాన్నగారి, మీ పేరెంట్స్ యొక్క లైఫ్ స్టైల్ ఆ విధంగా ఉందంటే కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఇంటర్నల్ రియాలిటీ ఆ విధంగా ఉంది. వాళ్ళు ఫాల్ట్ చేశారని మీరు అనుకోవచ్చు, కానీ మీరు బ్లేమ్ చేయకుండా ఉండాలి, వాళ్ళని జడ్జ్ చేయడం మీరు ఆపాలి. ఓకే, ఎందుకంటే వాళ్ళకి యూట్యూబ్ లేవు, అవన్నీ కూడా ఏం లేవు, మెంటర్స్ అంతా కూడా ఏం తెలియదు. సో ఇది మీకు ఒక ఆపర్చునిటీ, మీరు రివైర్ చేసుకునేదానికి ఇది ఒక ఆపర్చునిటీ. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. చాలా మంది క్లాసెస్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? November 25th నుంచి సార్, హీలింగ్ అండ్ మేనిఫెస్టేషన్, డీపర్ లెవెల్లో హీలింగ్ అనేది చేపిస్తాం. అండ్ ఆల్సో మల్టిపుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అంతా కూడా చాలా డీపర్ లెవెల్లో న్యూరో సైన్స్ అంతా కూడా యూస్ చేసి, ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అంతా కూడా యూస్ చేసి నేర్పించడం అనేది జరుగుతుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద క్లాస్ అన్న. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఎవరైనా సరే మహేష్ గారి క్లాస్ కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. November 25th నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.